ఇన్ని టైం. Hey Murli, how are you? Coming this side. ఓకే చక్రి అయిపోయిందా విశేషం? ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారట. చాలా హ్యాపీగా. చక్రి ఫస్ట్ చెప్పేద్దాం, ఇద్దరం కలిసి ఏం చెప్తాం. మెనీ హ్యాపీనెస్ బర్త్డే సార్. ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఎంత సంతోషంగా ఉంది? అదే ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏమండి హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ప్రభు గారు, హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి రా. కొంచెం ఇంటి వరా ఏం చెప్పాలి చెప్పు. కాదురా, హ్యాపీ బర్త్డే అన్నావు, సంతోషంగా ఉందన్నావు. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే నిజంగా సార్. అయిపోయింది కదా సార్. ఇంకోటి కంగ్రాచులేషన్స్, మీరు వరల్డ్ రికార్డు కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది? అరే చాలా హ్యాపీగా ఉందని చెప్తాను. ఎంతరా అది ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇందాక ఏం చెప్పారు? ఎందుకంటే ఆయన సినిమాల్లో నేను నటించిన సినిమాలు ఎంత హిట్ అయినా అంత హ్యాపీగా ఉన్నాను. హైయెస్ట్ సినిమాలు చేసింది నువ్వా నేనా? నువ్వేరా. నీ తర్వాత నేను. అసలు ఫస్ట్ ఈయన పేరు రాంగ్. ఈయనకి ఎవరు అంటే మీ పేరెంట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మీ కృష్ణ అని పేరు పెట్టడం. ఈయన పేరు రామారెడ్డి అని పెట్టుంటే బాగుండేది. అసలు పేరే మిస్టేక్. ఇప్పుడు చెప్పరా నువ్వు నెక్స్ట్. ఇంకేం చెప్పేది, నువ్వే మాట్లాడవు ఎక్కువ. కాదురా అంటే కాదు అంటే నిజంగా ఈరోజు ఒక చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. నేను అసలు మాట్లాడటమే తక్కువరా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తే మొత్తం పోద్ది. ఎందుకు అంత సంతోషంగా అని చెప్పు. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఎంత? జేడి గారు నిష్క్రమిస్తున్నారు, వారు బయలుదేరుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి. మళ్ళీ మీ డైరెక్షన్ లో మీ ఇద్దరం కలిసి 1/2 లాగా ఎగిరే పవర్ లాగా మళ్ళీ ఒక సినిమా ఈసారి 2 in 1 చేద్దాం. ఏమంటే మీరు చేస్తారా? ఇరికిచ్చాను చూసావు ప్రొడ్యూసర్. ఇప్పుడు అర్థమైంది ఎంత సంతోషంగా ఉంది. చాలా అంటే ఇదని అర్థమైంది. నిజంగా అంటే చాలా రోజులైంది ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు సార్ మీరు ఇంకా హ్యాపీ మాకు కాదా? కావాలండి. ఇంకో ప్రొడ్యూసర్ గారు రెడీ. సార్ శ్రీనివాసరావు గారు మరి ఇప్పుడే శ్రీకాంత్ ప్రపోజల్ పెట్టాడు. ఇక లయా హీరోయిన్ నేనే పిఆర్ సార్. దాని లేకపోతే ఎలా రా నువ్వు. చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ గారికి. ఎంత సంతోషంగా. నువ్వే అన్నావురా చాలా సంతోషంగా. సరే ఎనీవే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు రావడం. ఎందుకంటే హ్యాపీగా ఉంది నేను మాట్లాడేది కన్ఫ్యూజ్ చేసావు అనుకో. తెలియాలిరా. దాదాపు 10 ఫిల్మ్స్ నేను కృష్ణారెడ్డి గారు హైయెస్ట్, నేనే కదా హైయెస్ట్ ఎక్కువ చేసిన హీరో. చెప్పావు అందుకే గ్రేట్. మళ్ళీ
రెండుసార్లు చెప్దామని. చెప్పావురా 2+10 అవుదా 20 అవుతురా అది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 16సారి శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందని చెప్పినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు ఈయన హౌ గ్రేట్ హీఈస్ అనేది అందరూ చెప్పారు. ఎగిరే పౌరం ఆ సినిమా చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యి ఈయన దగ్గర కథ వినడానికి వచ్చాను. ఆయన కథ చెప్పడానికి వస్తా అన్నారు. అసలు ఈగో ప్రాబ్లం లేదు ఆయనకి. ఆయన వస్తే ఆయనకి ఇష్టం వచ్చినంత టైం ఉంటారని నేనే మీ ఆఫీస్కి వస్తా అని చెప్పాను. నా మేనేజర్ గిరి కూడా ఇక్కడే ఉన్నాడు. మనం చేయకూడదు ఆ సినిమా అని చెప్పాడు. ఈ మధ్య మొత్తం పాత అన్ని తోసేసి చెప్పేస్తున్నారు పబ్లిక్లో. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా. నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. విష్ణుప్రియ హోటల్ అయితే ఓకే. ఆగు మరి. విష్ణుప్రియ హోటల్ చెప్పనా? నాకు గుర్తులేదే. గుర్తులేదా? ఓకే. వద్దన్నాడు. సో సార్ 15 minutes టైం ఉందండి. నేను తర్వాత బాంబే పీరియడ్కి మారిషియస్ వెళ్తున్నా అని చెప్పాను. 12 minutesలో చెప్పారండి కథీన. హీ ఈజ్ అమేజింగ్. నేను ఒకసారి మీ ఇద్దరం ట్రైన్లో వెళ్తా ఉంటే, సార్ ఒక చెప్పు మీద కథ చెప్పండి అన్న. ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పి మేము అందరం ఏడ్చేసాం. హీ ఈజ్ అ గ్రేట్ నరేటర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ హిజ్ ఫిల్మ్స్. నాకు కూడా శ్రీకాంత్ లాగే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందిరా నీకు? విష్ణుప్రియ హోటల్లో